ప్రతిపక్షంలో ఉన్నప్పుడంటే పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు, రోడ్డెక్కారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న అదే తీరు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసుల్ని వదలడం లేదు. ఏకంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంలోనూ ఒక ఐపీఎస్ అధికారిపై ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు. గత వైసీపీ సర్కార్లో డీఎస్పీ చైతన్యను తిట్టినట్టుగానే ఆయనపైన విరుచుకుపడ్డారు. అసలెందుకు ఏఎస్పీని జేసీ ప్రభాకర్ రెడ్డి టార్గెట్ చేశారు? తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై శివాలెత్తారు మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రిలో క్రైమ్ రేటు తగ్గిందని ఏఎస్పీ చేసిన వ్యాఖ్యలపై జేసీ భగ్గుమన్నారు. గతేడాది 20% రికవరీ ఉంటే 9 నెలల్లో 80% రికవరీ చేశామని, గత సంవత్సరం 486 నాన్ గ్రేవీ కేసులు నమోదు కాగా ఈ ఏడాది 462 కేసులు నమోదు చేశామని చెప్పారు. గత సంవత్సరం మట్కా బీటర్లను అరెస్టు చేసి సీజ్ చేసిన అమౌంట్ 3 లక్షలని, ఈ ఏడాది 9 నెలల్లో 250 కేసులు నమోదు చేసి 18 లక్షలు సీజ్ చేశామన్నారు. ఇక ముందు కూడా తాడిపత్రిలో క్రైమ్ తగ్గించేందుకు చర్యలు కొనసాగుతాయని చెప్పారు. We have lot more to do in matka and gambling, and police is doing each and everything to control organized matka and gambling. ఏఎస్పీ రోహిత చెప్పిన ఈ మాటలే జేసీకి అస్సలు నచ్చలేదు. అందుకే జేసీ ఆయనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన జేసీ ఏఎస్పీ రోహిత్ కుమార్ అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు. ఆయన ఎప్పుడూ పోలీస్ డ్రెస్లో కనిపించలేదంటూ వ్యాఖ్యానించారు. ఏఎస్పీ కార్యాలయం ముందు తాను నిరసన చేస్తే రోహిత్ బయటికి రాకుండా ఇంట్లోనే దాక్కున్నాడు అంటూ ఎద్దేవా చేశారు. తాడిపత్రిలో ఎక్కడైనా ఘర్షణలు జరిగి రాళ్లు రువ్వుకుంటే ఈ ఏఎస్పీ భయపడి పారిపోతున్నారని విమర్శించారు. ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి తాడిపత్రికి వచ్చాక కూడా క్రైమ్ రేటు తగ్గలేదన్నారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత క్రైమ్ రేటు తగ్గిందని చెప్పారు. ఒక్క రోజున కాంగ్రెస్ డ్రెస్ వేసి నువ్వు కంపెనీ మనుషులకి నా ప్యాంట్ మాత్రం ఒకటి ఈ బిల్డర్ డ్రెస్ ఒక షర్ట్ వేసుకొని ఊరకు తిరుగుతావా? గలాటే జరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని అంత అయిపోయినా ఈ ఏఎస్పీ వస్తాడు. ఏఎస్పీ అట్టుంటే పోలీసులు ఎట్లా మంది చేస్తారా? జేసీ ప్రభాకర్ రెడ్డి అంతటితో ఆగలేదు. అడిషనల్ ఎస్పీకి వ్యతిరేకంగా త్వరలో 10,000 మంది ప్రజలతో సంతకాల సేకరణ చేపడతామన్నారు జేసీ. కింది స్థాయి ఉద్యోగులైన కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐలను చూసి నేర్చుకోవాలంటూ ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరికి సూచించారు. మొదటి నుంచి అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహంతోనే ఉన్నారు. పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానిచ్చే అంశంలో జేసీకి పోలీసులకు మధ్య చాలాసార్లు విభేదాలు వచ్చాయి. ఈ క్రమంలో పెద్దారెడ్డి సుప్రీంకోర్టు అనుమతితో తాడిపత్రిలోకి వచ్చారు. అయితే అప్పుడు ఏర్పాటు చేసిన పోలీసు ప్రొటెక్షన్ ఖర్చు పెద్దారెడ్డి భరించాలని ఉంది. ఈ డబ్బు పెద్దారెడ్డి నుంచి వసూలు చేశారా లేదా అన్నది జేసీ వివిధ రూపాల్లో పోలీసులను అడిగారు. కానీ వారి నుంచి సమాధానం లేకపోవడంతో తాడిపత్రి డీఎస్పీ కార్యాలయం దగ్గర రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. తాను అడిగిన ప్రశ్నలకు అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి సమాధానం చెప్పాల్సిందేనంటూ జేసీ భీష్మించుకొని కూర్చున్నారు. అయితే జిల్లా ఎస్పీ జోక్యంతో ఈ వివాదం కాస్త అప్పట్లో సద్దుమణిగిందే. ఇప్పుడు మరోసారి ఏఎస్పీపై రగిలిపోయారు జేసీ. ఇలా అధికార పార్టీలో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక ఐపీఎస్ స్థాయి అధికారిపై ఫైర్ కావడం చర్చనీయాంశమయ్యింది. మరి ఈ విషయంలో పోలీసులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.